హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ఇప్పుడు బాగున్నాను. ఫీవర్, కోల్డ్ వల్ల వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. అందుకనే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదండి. ఆహ్, ఓకే అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో వచ్చి ఈషా లైఫ్ నుంచి. ఇది జూబ్లీ హిల్స్‌లో లొకేట్ అయి ఉంటదనమాట ఈ షాపు. ఇక్కడైతే ఎంత బావుంటదంటే చాలా బావుంటదనమాట. ఫస్ట్ ఒకటి చెప్పాలి. ఇప్పుడు మనం 1,000 క్రాస్ అయ్యామండి. థాంక్ యూ సో మచ్. నేను 1,000 క్రాస్ అవ్వడం అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 1000 మెంబర్స్ ఫ్యామిలీ లాగా అనుకుంటేనే నాకే అది చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. అలా అనుకుంటుంటేనే అసలు ఎట్లాగో చెప్పడం కూడా నాకు రావట్లేదు. ఆ ఫేస్‌లో అనమాట. ఆ లైటింగ్ బావుంది. నాకు నచ్చింది. చాలా అనిపిచ్చింది. నాకు 1000 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారిప్పుడు అని. థాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ నాకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థాంక్ యూ. ఓకే అండి. ఇలా ఉంటుందనమాట. వీడియోలోకెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. బయట నేనిక్కడ ఇప్పుడు నేను చూపిచ్చాను గదా! ఇదంతా. మొత్తం ఇట్లాంటి ఫ్లవర్స్ అంటే గ్రీనరీ అంటే ఇండోర్ ప్లాంట్స్ లాగా వేసేసుంటారు. చాలా బావుంటుంది. ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి సద్గురువి ఇవి ఉంటాయన్నమాట ఇది. ఆదియోగి స్టాట్యూస్ చాలా చిన్న నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పెద్దది ఉంటది. అన్నీ ఇక్కడ సేల్‌కే పెట్టుంటారండి మనకి. అన్నీ ఆల్‌మోస్ట్ అన్నీ ఇవి సేల్‌వే అన్నమాట. ఓకే. ఇలాగ బాస్కెట్స్ ఉంటాయి. సో, ఇవి మనం తీసుకొని షాప్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు అక్కడ ఏం దొరుకుతాయని డీటెయిల్‌గా చూపిస్తాను. దీనికి మేము ఎప్పుడు ఎళ్తూనే ఉంటామండి. వీక్లీ వన్స్ అలా గూడా వెళ్తూనే ఉంటాము. అక్కడికెళ్తుంటే ఎల్ ఏవే మనం ఎన్ని నెగెటివ్ వైపులో ఉన్నా ఒక్కసారి ఆ షాప్ విజిట్ చేసొచ్చామంటే ఫుల్ పాజిటివ్‌లోకెళ్ళిపోతాం. అంత బావుంటుంది. ఎందుకో మాకైతే చాలా అనిపిస్తది వెళ్ళొచ్చినప్పుడు. ఒకసారి మీరు హైదరాబాద్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్లి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎలా అనిపిచ్చింది మీకు కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వెళ్ళొస్తే మాత్రం చాలా బావుంటుందండి షాప్‌లో. ఇక్కడ చూస్తున్నారా ఇడ్లీవి, రాగి అనమాట. మొత్తం మల్టీగ్రెయిన్స్ ఇవన్నీ అట్లా పెట్టున్నారు. ఇక్కడ మీకు డీటెయిల్‌గా చూపిస్తానండి. ప్రొడక్ట్స్ ఏమేముంటాయి అక్కడ అనేది. ఎవ్ ఎ ప్రతి ఒక్కటి దొరుకుతదండి. ప్రతి ఒక్క ఐటెమ్ ఉంటుంది. అన్నీ ఆర్గానిక్. అక్కడ అంటే ఆహ్, ఇషా ఫౌండేషన్‌లో యూజ్ చేసేవి అట్లాంటివి గూడా ఉంటాయన్నమాట. సో, సద్గురికి సంబంధించినవుంటాయి. సో, చాలా బావుంటుంది. ఆర్గానిక్‌గా తీసుకోవాలి ఇలాంటివి అన్నీ తీసుకోవాలంటే మాత్రం తీసుకోవచ్చు. ఇది చూడండి వార్మ్ వాటరు. సో, అన్నీ ఉంటాయండి. మనకి ఒకటుండి ఒకటుండదని లేదు. బావుంటాయి. అన్నీ ఉంటాయి. ఇదొచ్చేసి కోల్డ్ అండ్ కాఫ్‌కి సిరప్ అనమాట. సో, ఇది తీసుకోన్నా పోయుండు నేను. ఇంత సఫర్ అయ్యేదాన్ని కాదేమో. చూసానంతే. నాకెందుకో ఇట్లా హెర్బల్‌వి ఇట్లాంటివి నాకు నచ్చుతాయి గూడా. సో, హనీస్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ హనీస్ ఉంటాయి. ఇవన్నీ ఆయిల్స్ అనమాట. గ్రౌండ్‌నట్ ఆయిలు అన్నీ ఇప్పుడు మనకు బయట దొరికేవే కానీ అది ఆర్గానిక్ మళ్ళీ నార్మల్ బయట ఉన్నట్లే రీజనబుల్ అదే ఆ ప్రైజెస్‌లోనే ఉంటాయండి. రీజనబుల్ అనను. ఎక్స్‌పెన్సివే కొంచెం అంటే ఆర్గానిక్ కదా! సో, అవి ఎంతుంటాయో అట్లా అంతే ఉంటాయన్నమాట ప్రైజెస్. అయితే మనకన్నీ దొరుకుతాయి. ఇక్కడ అందరూ తీసుకుంటారు గదా! జూబ్లీ హిల్స్ అంటే మీకు తెలియనిదేముంది. అందరు సెలబ్రిటీస్ వీళ్ళందరూ వచ్చి పర్చేస్ చేస్తుంటారు. ఇక్కడ కూడా చాలా మందొస్తుంటారండి షాప్‌కి. ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, ఇవొచ్చి టర్మరిక్ టాబ్లెట్స్ ఇట్లా తీసుకుంటారేమో మరి టర్మరిక్ టాబ్లెట్స్ ఇవి. ప్రతి ఒక్కటి ఉంటదండి ఐటెము. అంటే మనకి బయట దొరకనివి గూడా ఇలాంటివన్నీ కర్రీ లీఫ్ పౌడరు. అక్కడ మీకు నాకు డిఫరెంట్‌గా అనిపించేవి అలాంటివి గూడా మీకు చూపిస్తున్నాను. ఇది రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంట హిమాలయ సాల్ట్. సో, ఇట్లాంటిది మేము గూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ జాగరీ తీసుకుంటాము. అది గూడా బావుంటుందండి జాగరీ గూడా. సో, ఇవన్నీ జాగరీ. చాలా బావుంటాయి ప్రొడక్ట్స్ అయితే. మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఆ ప్లేస్ ఎంత బావుంటదో మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ అరోమా స్మెల్స్ గానీ, ఇవన్నీ అంటే అక్కడ ధూప్ అవి ఏస్తారు. సో, అవన్నీ ఆహ్, అంటే వెళ్ళినోళ్ళకి అది తెలుసు. సో, వెళ్ళకుండా ఉన్నోళ్ళకి నేను చెప్తున్నాను. చాలా బావుంటుంది. మీరుంటే మాత్రం ఒకసారి వెళ్ళండి. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే లైఫ్ అంత బావుంటుంది. నాకక్కడికెళ్ళొస్తేనే నాకు చాలా బావుంటదనమాట. వీక్లీ వన్స్ అట్లన్నా మేము వెళ్తూ ఉంటాము. ఆ వైబ్ అనేది నాకు నచ్చుద్ది. సో, ప్రశాంతంగా వెళ్ళొచ్చామన్నట్టు. ఇవన్నీ క్లాతింగ్ అండి. మనం ఎప్పుడైనా అక్కడికి కోయంబత్తూర్ అట్లా వెళ్తున్నప్పుడు ఇట్లా షాప్ చేసుకుంటారు. చాలామంది అలా షాపింగ్ చేసి వెళ్తుంటారు. లేదంటే మనకైనా వేసుకోవచ్చండి. ప్రశాంతంగా ఉంటాయి. అంటే లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ ఉంటాయన్నమాట. సో, యోగా చేసుకునేవాళ్ళు
ఆసనాలు అట్లా వేస్తుంటారు కదా! సో, వాళ్ళందరికి కంఫర్ట్ ఉంటదనమాట. ఆ పాంట్స్ అవన్నీ ధోతి స్టైల్‌లో ఉంటాయి. టీ షర్ట్స్ ఇవి గూడా ఉంటాయండి. పిల్లల నుంచి పిల్లలకి గూడా ఉంటాయి. మనకి పెద్దవాళ్ళకి గూడా ఉంటాయి. లేడీస్‌కుంటాయి. శారీస్ ఉంటాయి. సో, అంటే కొంచెం వాళ్ళ ఇషా ఫౌండేషన్‌కి సంబంధించి, సద్గురుకి సంబంధించివే ఉంటాయన్నమాట అక్కడ. సో, ప్రింట్స్ గానీ అవన్నీ అలానే ఉంటాయి. సో, మీకు ఇష్టం ఉంటది. అది మాకిష్టం సద్గురుని అలాగా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసే ఉంటారు. మీకు ఇట్లా రాసుంటారనమాట. సో, ఇవి టీ షర్ట్స్ ఆదియోగి ఇవన్నీ చేసి ప్రింట్ చేసి పెట్టున్నారు. సో, ఇవొచ్చేసి 400 అట్ల నుంచేమో స్టార్ట్ అవుతున్నాయి ప్రైజెస్. ఇవన్నీ ధోతి స్టైల్ ప్యాంట్స్ అనమాట. ఇవి గూడా చాలా బావుంటాయండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది 1300 ఎంతో ఉన్నాయండి ప్రైస్. ఈచ్ వన్ వచ్చేసి. ఇప్పుడు నేను ప్రైస్ చూపిస్తున్నాను చూడండి. 1300 రూపీస్. అన్నీ ఆల్మోస్ట్ అంతే ఉన్నాయండి. 1300 అట్లాగా. ఇవన్నీ పిల్లల టీ షర్ట్స్ అనమాట. 400, 300 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి ఇవి. చాలా బావుంటాయన్నమాట ప్రతి ఒక్క ఐటెము. మనకివన్నీ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ ఇక్కడంతా క్లాతింగ్. సో, తర్వాత సెక్షన్‌లో మనకి శారీస్ ఇవన్నీ ఉంటాయి లేడీస్‌కి. ఇలాంటి మంగళగిరి ఏదో ఉంటాయి గదా! పట్టు శారీస్‌లాగా ఆ టైప్ మాటివి. దీని ప్రైస్ నాకు అయి రా కనిపించట్లేదు మీకు చూపించడానికి. 1000 రూపీస్ ఉందిది. సో, ఇవన్నీ ఇలాగుంటాయండి శారీస్ ఇవన్నీ. అంటే మేము ఎర్లీ కొంచెం మార్నింగ్ అంటే ఓపెన్ చేయగానే వెళ్ళామన్నమాట షాప్‌కి. సో, అదంతా వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు క్లీన్‌గానే ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. అంటే అసలు నాయిస్ ఉండదు. మనం ఒక షాపింగ్‌కొచ్చామన్న ఫీలింగ్ ఉండదనమాట. ఏదో ఒక టెంపుల్‌లో అడుగు పెట్టినట్టే ఉంటుంది గానీ, మనం ఒక షాప్‌కొచ్చిన ఫీలింగ్ అయితే ఉండదు. చాలా బావుంటుంది. కొద్దిసేపు అట్లా తిరిగి బయటకొస్తే మంచిగా చెట్లుంటాయి. బావుంటుందండి అక్కడ. ఇంకోటొచ్చేసి అక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు ఏముందనేది. ఒక్కొక్కసారి షాపింగ్ అంతా అయిన తర్వాత మీకు తెలుస్తది. ఇక్కడ బుక్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువుంటుంది. అంటే సద్గురుకి సంబంధించిందనమాట. మేము తీసుకుంటూనే ఉంటాము. చూడు బిగ్ టెంపర్ ట్రై యోగా మీకేమైనా బిగ్ టెంపర్ ఉంటే యోగా చేయండి అన్నట్టు. సో, అది చూపిస్తున్నాననమాట. ఇవొచ్చి హెయిర్ ఆయిల్స్. హెయిర్‌కి సంబంధించి అన్ని సెక్షన్ లాగా పెట్టేసుంటారు. మెడిసిన్స్ ఒకలాగా, హెయిర్‌కి సంబంధించి స్కిన్‌కి అట్లా పెట్టుంటారనమాట. ఇవన్నీ షాంపూస్, హెయిర్ ఆయిల్స్ ఇది ఇలా పెట్టేసున్నారు ఇక్కడ సెక్షన్‌లో. సో, షాంపూ అనమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇవి పెట్టిన ట్రాలీస్ ఎంత బావున్నాయో. ఈ సెటప్ బావుంది గదా! అక్కడ చూస్తే నాకు చాలా నచ్చుతాయనమాట. ఇవన్నీ కాపర్‌లో అండి. కాపర్ అనమాట. ఇవి ఫ్రూట్ బౌల్స్ ఇవన్నీ పెట్టున్నారు. ఇవి చూడండి రాగి గ్లాసెస్ అండ్ బాటిల్స్ ప్రతి ఒక్కటి ఉంటుందండి రాగిలో. సో, ఇప్పుడు అవే గదా యూజ్ చేస్తున్నాం మనము ఎక్కువ. సో, ఇవి తీసుకుంటే చాలా బెస్ట్. మనకి ఈ బాటిల్స్ అయన్నీ బాగా యూజ్ చేస్తున్నారిప్పుడు. ఇది రాగి గ్లాస్ అండి. ఈ బాటిల్ తీసుకున్నాం. మా బ్రదర్ దగ్గర గూడా ఉంది ఇది. సో, అది చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ రాగి బాటిల్స్. వీటిల్లో డిఫరెంట్ మోడల్స్ అన్నమాట ఇవన్నీ. ఇది 1250 1000 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి బాటిల్స్ కూడాను. సో, 1 లీటర్ బాటిల్స్ అన్నమాట. 750లో గూడా ఉంది. 750 అట్లా ఉన్నాయి. సో, హాఫ్ లీటర్ వచ్చి మనకి 750, 500 అట్లా రేంజ్‌లో ఉన్నాయన్నమాట. ఇవి చూడండి మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు బయటంతా. లోపల చేస్తే చాలు. ఇక్కడ ఏదో ఒక దానికి కొటేషను లేదంటే ఆ సింబల్స్‌తో మనకి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ లాగా ఉంటాయండి ప్రతి ఒక్కటి. అసలు అవి అనిపిస్తాయి నాకైతే. చాలా నచ్చుతది గూడా. ఈ 1500 అనమాట. 900 ఎంఎల్ ఈ బాటిలు. సో, ఇదొచ్చేసి 1500 రూపీసు. ఇలా సద్గురుకి సంబంధించి ఏదో ఒకటి మనకి మెన్షన్ చేసే ఉంటారు. ఇదొచ్చి వాటర్ జగ్స్ అనమాట ఇవి. ఇవి పాట్స్ కూడా లాగున్నాయండి. ఇది చూడండి ఇవి. ఈ గ్లాసెస్ ఇది గూడా చాలా వెయిట్ ఉన్నాయండి. ఇది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అది బావుంటుంది. మనకు ప్రైస్ ఎందుకంత ఎక్కువున్నాయంటే చాలా మంచి క్వాలిటీ ఇస్తారు. సో, మనకి రాగి ఏందంటే అది కొంచెం పలచబడుతూ ఉంటుంది. మనము క్లీన్ చేసే ప్రతిసారికి. సో, మనకి అవి తీసుకునేటప్పుడు అవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నవి తీసుకుంటే యూజ్ ఉంటది గదా! సో, అందుకని వాళ్ళు మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారండి. ఇషా లైఫ్‌లో బావుంటాయన్నమాట. ప్రొడక్ట్స్ అన్నీ బావుంటాయి.
ఇక్కడ మనం ఇట్లా పెట్టుకుంటే మంచిది కదండీ! ఇది సో, ఈ ఫోటోస్ ఇట్లా ఉంటాయన్నమాట. నేను కొంచెం అంటే ఇవి కుంకుమ, పసుపు ఇవి గూడా మనకి పర్చేస్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలామంది. సో, ఇదొచ్చేసి ధూప్ స్టిక్స్ అనమాట. ఇవైతే చాలా బావుంటాయి అరోమాలాగా. సో, ఇవి చూసారా నీము ఆటిలతో చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ అరోమాస్‌తో చేసుంటారండి. బావుంటాయి గూడా అవి. ఆ స్మెల్ అయితే చాలా అనిపిస్తది. ఇట్లా ఇవి కూడా తీసుకుంటాం మేము. బావుంటాయి. అరోమా బావుంటదనమాట. ఇవొచ్చి హెర్బల్ టూత్ పేస్ట్, బ్రషెస్. సో, మా పాపకి తీసుకున్నాము ఇది. ఆహ్, టూత్ బ్రష్ అనమాట. వుడ్‌తో చేసున్నారు. ఇదొచ్చి బ్రష్ చాలా సాఫ్ట్‌గా ఉండింది. సో, బావుందనేసి తీసుకున్నాము. ట్రై చేసింది తను చాలా బావుంది. సో, పిల్లలకి అట్లా తీసుకున్నామనమాట అది. సో, ఇవన్నీ షాల్స్ ఇవి గూడా ఉంటాయండి. అక్కడ ఆదియోగివి. సో, ఇవన్నీ ఫోటోసు, ఫోటో ఫ్రేమ్స్ ఇట్లా పీటలు మొత్తం ఏ టు జెడ్ దొరుకుతాయి. రుద్రాక్షలు మనకి జపమాల ఇవన్నీ గూడా ఉంటాయండి. సో, ఇదొచ్చి కాపర్ రింగ్స్ అనమాట. 40 రూపీస్ అట్లా ఉంది. ఇవేందో అండి ఇయర్ రింగ్స్ అలా పెట్టున్నారు. సో, రాగి 590 రూపీస్ అట్లా ఉంది. సో, లింగముద్ర ఇందాక చూపిచ్చాను కదా! అవి ఫోటోస్ అవన్నీ కూడా చాలా మంది తీసుకెళ్తుంటారండి. సో, ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునేవాళ్ళు. ఇదిగోండి జపమాలలు ఇవన్నీ అన్నమాట. ఇట్లా ఇవి లోపల పెట్టేసుంటారు సేఫ్టీగా. సో, ఇవి కూడా పర్చేస్ చేస్తుంటారు అన్నమాట ఇవన్నీ. ఇదండి సద్గురు ఫోటోస్. మీకక్కడ ఏమున్నాయని డీటెయిల్‌గా చూపించడానికి నేను మొత్తం కవర్ చేశానన్నమాట. ఒకసారి మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇవన్నీ దీపం పెడతాం గదండీ! మనకి దీపం పెట్టి పూజ చేసుకుంటారు. సో, ఇది వీళ్ళు ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే మనకి ఇన్నర్ ఇంజినీరింగ్ అని ఒక కోర్స్ ఉంటదనమాట సద్గురు దాంట్లో. సో, అది చేసిన వాళ్ళు ఖచ్చితంగా పూజ చేసుకుంటారు. మనకి అక్కడ కూడా చేస్తూ ఉంటారు ఇట్లా పెట్టేసి. సో, అది చేసిన వాళ్ళకి తెలుస్తది. సో, అది చేస్తే మాత్రం ఖచ్చితంగా దీపంకి పూజ చేస్తారు. నార్మల్‌గా గూడా చేసుకోవచ్చండి. అదేం పెద్ద ప్రాసెస్ కాదు. మనకి దాని గురించి తెలిస్తే మాత్రం చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇవన్నీ అన్నమాట. ఇట్లా డిస్‌ప్లేలో ఇట్లా పెట్టేసున్నారు. ఇందాక నేను చూపించాను గదా! బాటిల్స్ అవన్నీ. ఇక్కడ కొంచెం ముందు లోపలికొస్తే అన్నమాట ఇట్లా ఉంటుంది బయట. బ్యాక్ సైడ్ అన్నమాట ఇది. ఇదేందంటే హోటల్ ఉంది లోపలన్నమాట. సో, ఇదొచ్చేసి మహాముద్ర హోటల్ అన్నమాట ఇది. సో, ఇక్కడ అన్నీ వెజ్జే అండి. వెజ్ ఐటెమ్స్ ఉంటాయి. ప్యూర్. సో, అక్కడ సద్గురు దాంట్లో ఆశ్రమంలో ఎట్లా ఏం పెడతారో సేమ్ అలాంటి ఫుడ్సే ఉంటాయన్నమాట. ఆర్గానిక్‌లో ఉంటాయి. ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. ఫ్యామిలీ రెస్టారెంట్. సో, మేము వీడియో షూట్ చేసుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అని చెప్పారు తను. సో, వీడియో షూట్ చేసుకుంటున్నాము. మాకు ఇక్కడ కొత్తగా పెట్టారంటండి లడ్డూసు. సో, మిల్లెట్స్‌తో చేసినవి సున్నుండలు అన్నీ అన్నమాట. మల్టీగ్రెయిన్. సో, ఓన్లీ జాగృతనే చేస్తారు ఇవన్నీ. సో, అవి పెట్టున్నారు. అంటే కొత్తగా పెట్టారన్నమాట. మేము మొన్న ఎళ్ళినప్పుడు చూసాము. సో, తనకి మా పాపకిచ్చింది. నాకివ్వు అంటే, సో, "నువ్వు కాదు అక్కడుంది తీసుకో" అని చెప్తుంది నన్ను. సో, నన్ను గూడా టేస్ట్ చేయమన్నారు తను. ఓకే అని టేస్ట్ చేస్తున్నాను. ఇది నువ్వుల లడ్డు అండి అది. చాలా టేస్టీగా ఉంది. చాలా బావున్నాయి. మీరు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా అది కూడా టేస్ట్ చేయండి. ఒకసారి తీసుకోండి మీరు. టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి. చాలా బావున్నాయి అవి గూడాను. సో, ఇక్కడేంటంటే మనకి సర్వ్ ఎలా చేస్తారంటే మొత్తం రాగి ప్లేట్స్ అండ్ రాగి గ్లాసు దాంట్లో అరిటాకేసి అట్లా పెడతారనమాట. చాలా బావుంటుంది చూసేదానికి కూడా. ఆ లుకింగ్ బావుంటదనమాట. మేము మార్నింగ్ టైమ్ గదండీ వెళ్ళింది. సో, అప్పటికి ఆల్రెడీ కుక్ చేస్తుంటారు. మేమెళ్ళినప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడు నేను చూపిచ్చేదనమాట ఇక్కడంతా లంచ్ సెక్షన్ అనమాట. ఇక్కడైతే ఎవరు లేరు. సో, అందుకని నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. బయట అందరూ
బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్ళున్నారు. బయట కారిడార్‌లో గూడా కూర్చుంటారనమాట. అక్కడ గూడా ఇట్లాగే సీటింగ్ ఉంటుంది. సో, డిస్టర్బ్ చేయడం అట్లా ఎందుకనేసి నేనక్కడ షూట్ చేయలేదు. మీకు ఒక ఐడియా కోసం నేను ఇట్లా డీటెయిల్‌గా చూపిస్తున్నాను గాబట్టి ఇవన్నీ షూట్ చేస్తున్నాను. ఇట్లా పెట్టేసుంటారండి. మనకి ఏం కావాలనేది సర్వ్ చేసుకోవచ్చు. సో, ఇది ఇలా ఉంటుందనమాట హోటల్‌లో. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మీకు దీని గురించి కొంచెం డీటెయిల్‌గా అక్కడ ఏం ఫుడ్డు, ఎట్లా ఉంటుందనేది నేను ఒకసారి మేము తింటూ మీకు చూపిస్తాను. ఎందుకంటే టైం అప్పుడు మనకి మార్నింగ్ ఎళ్ళామండి. సో, అది సెట్ కాలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అక్కడ ఫుడ్ ఐటెమ్స్ ఏంటి, ఎట్లా ఉంటాయనేది మీకు చూపిస్తాను. సో, ఇక్కడంతా బైక్‌కి ఇస్తారనమాట. బైక్ పార్కింగ్‌కి సైడ్. అక్కడ నేను ఇందాక చూపించాను కదా! అక్కడ వాళ్ళు కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేసేయొచ్చు. చాలా బావుంటుందండి. ఎక్కడైనా తిరగొచ్చనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. అసలా అన్నీ ఈ ఈ చెట్లు, వాటిలో పక్షుల సౌండ్‌లు ఇవే వినిపిస్తుంటాయనమాట. సో, మేమేం తీసుకున్నామని నేను చూపిస్తున్నాను. వెళ్ళినప్పుడు ఇట్లా బుక్ తీసుకున్నాము ఒకటి అది చూపిస్తున్నాను. కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాము. సో, ఇంకా ఇక్కడ బిల్ చేయించేసి మేము బ్యాక్‌కొచ్చేసామనమాట. ఇక్కడ బిల్ చేపిస్తున్నాను. పాపకి తీసుకున్నాను కదా! బ్రష్ అవి చూస్తున్నారు. సో, ధూప్ స్టిక్స్ మేము ఇక్కడే తీసుకుంటామండి. ధూప్ స్టిక్స్ గానీ, అగరబత్తులు ఇవన్నీ అక్కడే తీసుకుంటామనమాట. ఇంకా లాస్ట్‌లో ఇట్లా అటు సైడ్ ఉంటుంది. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉంటదనమాట ఇది ఈ సెక్షను. ఇక్కడ సిల్వర్‌వి వీళ్ళు గూడా పెట్టుంటారు. ఇదొచ్చి లింగ భైరవి అండి. ఇందాక నేను చూపిచ్చాను గదా! లింగ భైరవి అనమాట. అది చిన్న చిన్నగా అట్లా ఉంది. ఇందాక నేను చూపిచ్చింది ఫ్రేమ్‌లో అనమాట ఫోటోసు. ఇక్కడ ఇవి బ్రాస్లెట్స్ లాగా చేతులకి ఆహ్, అప్పుడు నేను యూజ్ చేసేదాన్ని ఒకటి. ఇట్లా ఫస్ట్ ఉంది గదా! ఇది. కాపర్ అండ్ బ్రాస్‌లో ఉంది గదండీ! అది. నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానప్పుడు. సో, మళ్ళీ ఇది చూపిస్తున్నాను మీకు. నేనది వేసుకుంటూనే ఉంటాననమాట. నాకు ఎందుకో లెఫ్ట్ హ్యాండ్‌కి దాన్ని వేర్ చేస్తాను బాగా. సో, ఇది తీసుకున్నామనమాట అప్పుడు. అది బెండ్ అవుతూ ఉంటుందండి. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఇక్కడ సర్కిల్‌లో ఒక రౌండ్ బ్యాడ్జ్ లాగా ఉంది గదండీ! అది సేవ్ అవర్ సాయిల్ అని రాసుంటారు. సో, నాకెప్పటినుంచో అలాగా మన వీడియోస్‌కి ఒక సైడు యాడ్ చేయాలనుకునేదాన్ని. సో, చూద్దాం. ఓకే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.